రిలీజ్ కి ముందే బడ్జెట్ మొత్తం రికవరీ చేసి లాభాల్లోకి ఎంటర్ అయిన దురంధర్ 2 కళ్ళు చెదిరేలా దురంధర్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్. దురంధర్ అన్ని సినిమాల్లా కాదు, ఇదొక సరికొత్త కల్ట్ మూవీ. ఇంతకీ దురంధర్ క్రియేట్ చేసిన సరికొత్త రికార్డ్స్ ఏంటి? ఇప్పటి వరకు వచ్చిన స్పై థ్రిల్లర్స్ కంటే దురంధర్ ఎందుకంత స్పెషల్? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద వసూళ్లు రాబట్టవచ్చు, కానీ కొన్ని సినిమాలు మాత్రమే ఆడియన్స్ మనసులో ఒక బలమైన ముద్ర వేస్తాయి. ఫిల్మ్ మేకింగ్లోని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రమాణాలను పెంచేటువంటి ప్రయత్నం చేస్తాయి. వాటి మీద రకరకాల అభిప్రాయాలకి, వాదనలకి ఒక స్కోప్ కల్పిస్తాయి. వాటినే కల్ట్ ఫిలిమ్స్ అంటారు. గత సంవత్సరం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ప్రత్యేక అధ్యయనాన్ని లిఖించింది. స్టార్టింగ్లో ఎలాంటి హైప్ లేకుండా థియేటర్లోకి వచ్చి సంచలన విజయం సాధించిన ఈ మూవీ భారీ యాక్షన్ సీన్స్, గ్రిప్పింగ్ స్టోరీ, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్లతో ఆడియన్స్ని మెస్మరైజ్ చేసింది. భారత్ పాకిస్తాన్ నేపథ్యంతో వచ్చినటువంటి ఈ మూవీ స్టోరీ కూడా ఆడియన్స్లో దేశభక్తి భావాలను రగిలించింది. వరల్డ్ వైడ్గా 1300 కోట్లకు పైగా వసూలు రాబట్టి 2025లో అత్యధిక కలెక్షన్స్ సాధించినటువంటి ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్గా నిలిచినటువంటి ఈ సినిమా ప్రజెంట్ ఓటీటీలోనూ భారీ వ్యూస్తో దూసుకుపోతుంది. ఫస్ట్ పార్ట్ని ఆడియన్స్ ఇంకా ఎంజాయ్ చేస్తుండగానే మేకర్స్ సీక్వెల్ను ప్రకటించి అంచనాలను మరింత పెంచారు. ఫస్ట్ పార్ట్ కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ చేయగా ధురంధర్ 2 పాన్ ఇండియా స్థాయిలో 5 భాషల్లో రిలీజ్కి రెడీ అవుతుంది. 2026 మార్చ్ 19న గ్రాండ్గా రిలీజ్కు ప్లాన్ చేసినటువంటి ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్గా జరుగుతుంది. లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి టీజర్ యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో సినిమాపై అంచనాలను కొత్త స్థాయికి తీసుకెళ్లింది. టీజర్లో ఫస్ట్ పార్ట్ చివరిలో చూపించినటువంటి ఇంపార్టెంట్ సీన్స్ను రీఫ్రెష్ చేస్తూనే మరింత భారీ యాక్షన్కు సంకేతాలు ఇచ్చారు. ఇది నూతన భారతదేశం, సరిహద్దులు దాటి చొరబడుతుంది, దెబ్బ కొట్టి తీరుతుందనేటువంటి డైలాగ్ ఆడియన్స్కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ సినిమాకి ఆదిత్య డైరెక్షన్తో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా వహిస్తున్నారు. ఫస్ట్ పార్ట్లో భారత గూఢాచారిగా రణ్వీర్ సింగ్ చూపించినటువంటి ఎనర్జీ, కమిట్మెంట్కు ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ పార్ట్లో అతడి యాక్టింగ్ మరింత శక్తివంతంగా డార్క్ షేడ్తో కనిపించనుందని టాక్. సీక్వెల్లో రణ్వీర్ సింగ్ పాత జీవితం, అతడు కొత్త ప్రపంచంలో ఎలా ఎదిగాడు అనేటువంటి కోణాన్ని మరింత లోతుగా చూపించబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ధురంధర్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ పై ట్రేడ్ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుంది. ఈ సినిమాకు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే భారీ మొత్తం రాబట్టినట్టు సమాచారం. సినిమా బడ్జెట్ సుమారు 250 కోట్లు అంచనా వేస్తుండగా డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ ద్వారా ఇప్పటికే ఈ మొత్తం రికవరీ అయిందని కూడా ట్రేడ్ టాక్. ప్రముఖ ఆడియో సంస్థ టీ సిరీస్ ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ను కోసం ఏకంగా 60 కోట్లు చెల్లించగా, డిజిటల్ రైట్స్ను జియో హాట్స్టార్ 150 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేట్కి అమ్ముడుపోయినట్లు కూడా సమాచారం. మొత్తంగా రిలీజ్కి ముందే 250 కోట్లకు పైగా నాన్ థియేట్రికల్ బిజినెస్ జరుగుతుండడంతో ధురంధర్ 2 మేకర్స్ అప్పుడే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ కేవలం హిందీ వర్షన్తోనే 1300 కోట్లు రాబట్టగా, ఈసారి 5 భాషల్లో రిలీజ్ అవుతున్నటువంటి సీక్వెల్ 2000 కోట్ల క్లబ్లోకి ఎంటర్ కావడం ఖాయమనేటువంటి అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ధురంధర్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనని అందరూ ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు. ఇక మార్చి 19న రిలీజ్ కాబోతున్నటువంటి ధురంధర్ 2 ది రివెంజ్ మీద నెలకొన్నటువంటి హైప్ ఎంతో మళ్ళీ చెప్పనక్కర్లేదు. దీని పంపిణీ కోసమే జియో స్టూడియోస్ సంస్థ హైదరాబాద్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టడం కన్నా సెన్సేషన్ ఇంకేముంటుంది? ఏపీ, తెలంగాణ కలిపి ఎంత లేదన్నా 100 కోట్లకు పైగా గ్రాస్ వర్కౌట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు ముందస్తు అంచనా వేస్తున్నాయి. అయితే యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇది సాధ్యమే, కానీ కాంపిటీషన్లో ఉన్నటువంటి టాక్సిక్ వల్ల వసూళ్ల ప్రభావితం చెందడం గురించి నిర్మాతల్లో కొంచెం టెన్షన్ లేకపోలేదు. దీన్ని అలా ఉంచితే ధురంధర్కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ లీక్ కూడా చక్కర్లు కొడుతుంది. దాని ప్రకారం ఈ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ రెండో పార్ట్తో ఆగిపోవడం లేదట. ఫస్ట్ పార్ట్లో సస్పెన్స్లో పెడుతూ వచ్చినటువంటి బడే సాబ్ని క్లైమాక్స్లో ప్రవేశపెట్టి అతనికి రణ్వీర్ సింగ్ పోషించినటువంటి పంజా పాత్రకు మధ్య యుద్ధాన్ని ఫైనల్ అండ్ కన్క్లూజన్గా 3వ భాగంలో చూపిస్తారని ముంబై వర్గాల కథనం. బడే సాబ్గా ఇమ్రాన్ హష్మీ దాదాపు ఖరారైనని, దానికి సంబంధించినటువంటి షూట్ కూడా ఇటీవల చేశారని అంటున్నారు. మరి ధురంధర్ 2లో ఏముంటుందనేది అనుమానం రావడం సహజం. అయితే పంజాబ్కు చెందిన హంజా కుటుంబం ఎలాంటి దురాగతానికి బలైందో చూపిస్తూ దానికి ప్రతీకారం సీక్వెల్లో ఉంటుందట. అంటే హంజా జీవితం నాశనం కావడానికి దోహదం చేసినటువంటి వాళ్ళు పాకిస్తాన్ మాఫియా గ్యాంగ్ సభ్యులు కాబట్టి వాళ్ళను చంపేందుకే మాధవన్ అడగగానే గూఢాచారిగా వెళ్ళడానికి రణ్వీర్ సింగ్ ఒప్పుకున్నాడనేది ఇంటర్నల్గా వినిపిస్తున్నటువంటి మాట. ప్రస్తుతం ఇవన్నీ స్పెక్యులేషన్స్ దశలో ఉన్నాయి కాబట్టి నిజమని చెప్పలేం, కానీ సంజయ్ దత్ ఈసారి ఎక్కువసేపు రచ్చ చేస్తాడని అయితే వినిపిస్తుంది. ఒక సినిమా నచ్చడం నచ్చకపోవడం సబ్జెక్టివ్ విషయం, పర్సనల్ టేస్ట్ కాబట్టి అండ్ వ్యక్తిగత, సామాజిక, రాజకీయ అవగాహన బట్టి ఉంటుంది.
ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చాలని రూల్ ఏం లేదు. సాధారణంగా మేధావులు దేశం మీదో సమాజం మీదో ఒక ప్రోగ్రెసివ్ థాట్తో ఉంటారు. అందరికీ నచ్చినటువంటి సినిమాలో కూడా సమాజానికి చెడు చేసేటువంటి ఎలిమెంట్స్ ఉన్నప్పుడు అది ఎంత పెద్ద సక్సెస్ అయినా విమర్శిస్తారు. జనానికి ఏ మాత్రం నచ్చని సినిమాని కాస్త ప్రోగ్రెసివ్ ఉంటే నెత్తిన పెట్టుకుంటారు. కానీ అన్నిసార్లు ఇదే రూల్ అప్లై అవుతుంది అనుకోవడం పొరపాటు. ధురంధర్ సక్సెస్కి కారణం ప్రాపగండానో, అది దేశభక్తో అతి దేశభక్తో ఒక వర్గం పట్ల ద్వేషమో కారణం అనడం జనాన్ని మిస్లీడింగ్ చేయడమే. ధురంధర్ మొత్తం డ్యూరేషన్ 3 గంటల 45 నిమిషాలు పైనే ఉన్నటువంటి సినిమాలో వాళ్ళు చెబుతున్న ఛాయలున్న సీన్లు, సంభాషణలు అవి అభ్యంతరకరమా అనేది కూడా సబ్జెక్టివే అయింది అని కూడా పలు చోట్ల కనిపిస్తాయి. వాటన్నిటిని ఎడిట్ చేసి ఒక సీక్వెంట్లో పెడితే మొత్తం కలిపి కనీసం 3 నిమిషాల నిడివి కూడా ఉండదు. ఓ 3 నిమిషాల డ్యూరేషన్ కోసం 200 ఖర్చు పెట్టుకొని థియేటర్కి వెళ్ళే శ్రమని భరించి మిగతా 3 గంటల 40 నిమిషాల నిడివి భరించేంత దేశ ప్రేమికులు, ద్వేష ప్రేమికులు ఇన్ని కోట్ల మంది ఉన్నారా అనేది నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళే ఆలోచించుకోవాలి. ధురంధర్ 1300 కోట్లకు పైగా థియేట్రికల్ వసూళ్లు సాధించి కమర్షియల్ బ్లాక్ బస్టర్గా నిలవడమే కాకుండా ఒక కల్ట్ ఫెనామెనాగా అవతరించింది. ఇండియాలో టికెట్ ధర 100 నుంచి 350, ఓవర్సీస్లో అయితే టికెట్ ధర 850 నుంచి 1500 వరకు ఉంటాయనుకుందాం. సగటున టికెట్ రేటు 300 అనుకుంటే థియేటర్కి వచ్చినటువంటి వాళ్ళు సుమారు 4.33 కోట్ల మేర ఉంటారు. అదే టికెట్ రేట్ 200 అనుకుంటే 6.5 కోట్ల మంది ఈ సినిమా చూశారు. అన్ని కోట్ల మంది ప్రేక్షకుల్లో ఒక పార్టీకో, ఒక రాజకీయ ఐడియాలజీకో, ఒక వర్గానికో అనుకూలంగానైనా వ్యతిరేకంగానైనా ఎంతమంది ఉంటారు? అంతకంటే ఎక్కువ న్యూట్రల్ ప్రేక్షకులు సినిమాను సినిమాగా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా. కోట్లాది ప్రేక్షకుల సెన్సిబిలిటీస్ని కించపరుస్తూ వాళ్ళని అతి దేశభక్తులుగానో విద్వేష మూడులుగానో బ్రాండింగ్ చేయడం అన్నిటికంటే పెద్ద పక్షపాత వ్యాఖ్యానం, సృజనాత్మకత ద్రోహం అది కూడా అంటారు. అయితే ఫిల్మ్ మేకింగ్కి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లోనూ ధురంధర్ కొత్త ప్రమాణాలు సెట్ చేయడమే ఈ విజన్కి ప్రధాన కారణం. ఇందులోని ప్రతి పాత్రకి ఒక ఎగ్జిస్టెన్స్, రూట్ అండ్ గ్రౌండ్ ఉంది. మిగతా స్పై థ్రిల్లర్తో పోలిస్తే ఏ రకంగా చూసినా విభిన్నమైనటువంటి సినిమా. హీరో అచ్చమైనటువంటి మంచివాడేం కాదు, గ్రే ఏరియాలో ఉంటాడు. పరిస్థితులు అతన్ని నడిపిస్తున్నాయా, అతను పరిస్థితులను వాడుకుంటున్నాడా అనే సందిగ్ధత చివరి దాకా వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటి క్యారెక్టరైజేషన్తో ఈ జోనర్లో ఎన్ని స్పై సినిమాలు వచ్చాయో చెప్పండి. ఆదిత్య క్రియేట్ చేసింది ఒక అల్ట్రా రియలిస్టిక్ ట్రూ ఇండియన్ స్పై థ్రిల్లర్. అత్యంత సహజంగా తెరకెక్కించాడు. కరాచీలోని లియారీ టౌన్ కోసం బ్యాంకాక్లో వేసినటువంటి సెట్ అయితే ఇండియన్ ప్రొడక్షన్ డిజైనింగ్ని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్ళింది. మామూలుగా హై బడ్జెట్ స్పై థ్రిల్లర్లో కనబడేటువంటి హంగులు, ఆర్భాటాలు, అతిశయోక్తుల యాక్షన్ సీక్వెన్సెస్ ఇందులో ఒకటి కూడా లేదు. ధురంధర్ ఎందుకు కల్ట్ అంటే ఇది ప్రేక్షకుడి మెప్పు కోసం కమర్షియల్ ఎలిమెంట్స్ ఇరికించాలని పాకులాడదు. ప్రేక్షకుడిని తనలో భాగస్వామి చేసుకుంటుంది. అంత సుదీర్ఘ నిడివి ఉన్నా కూడా థియేటర్లో ఆడియన్స్ కదలలేదంటే దాని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బలం ఏంటో అర్థం చేసుకోవాలి. కొన్ని రియలిస్టిక్ సంఘటనల చుట్టూ అల్లినటువంటి కల్పిత కథ మధ్యలో ప్రేక్షకుని కూర్చోబెట్టి ఒక ఇమ్మెన్సివ్ ఎఫెక్ట్ ఇవ్వగలవడమే ఇంతటి ఘన విజయానికి కారణం. 6.5 కోట్ల ప్రేక్షకులందరినీ ఒక పార్టీ విధేయులుగానో, ప్రాపగండా వాహకులుగానో, విద్వేషోన్ముఖులుగానో చిత్రీకరించడం ప్రేక్షకుల సెన్సిబిలిటీని అవమానించడమే. అయితే ఒక సినిమా మీకు నచ్చలేదని చెప్పే హక్కు మీకు ఎప్పుడూనే ఉంటుంది. కానీ ఇంతమందిని తక్కువ చేసి మీరేదో మేధావుల్లా ఫీల్ అయిపోయే హక్కు మాత్రం మీకుందా లేదా అనేది మీరు వేసుకోవాల్సినటువంటి సబ్జెక్టివ్ క్వశ్చనే. అయితే నెట్ఫ్లిక్స్లో విడుదలైనప్పటి నుంచి మొదటి వారంలోనే ఈ సినిమా 26 మిలియన్ గంటల వాచింగ్ అవర్స్ సాధించి ఇంకో కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. నెట్ఫ్లిక్స్ అఫీషియల్ లెక్కల ప్రకారం ఇది సుమారుగా 7 నుండి 7.5 మిలియన్ల ఫుల్ సినిమాకు వాచ్ అవర్కు సమానం. అంటే తెలుగుతో పాటు అన్ని ప్రధాన భాషల్లో డబ్బింగ్ రూపంలో వస్తున్నటువంటి ధురంధర్ 2లో డైరెక్టర్ ఆదిత్య ధర్ భార్య హీరోయిన్ యామిని ధర్ కూడా ఒక స్పెషల్ క్యామెలో చేస్తుందని అంటున్నారు. సో మరి వెయిట్ చేయాల్సింది ఆ విషయం నిజమో కాదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ధురంధర్ 2 అనేది కంప్లీట్గా ఒక దేశభక్తి సినిమానే కాదు, ఇది మేజర్గా వచ్చేటువంటి అంటే ఉన్నటువంటి ఇప్పుడు సిచ్యువేషన్స్లో దాంట్లో 26/11 దాడులు చూపించారు. అండ్ దాని తర్వాత ఒక గూఢాచారి పాకిస్తాన్కి వెళ్ళి ఎలా ఎదిగాడు, అండ్ దాని తర్వాత క్యారెక్టరేషన్స్ కానీ లేకపోతే మిగతావన్నీ కూడా అంటే హీరో క్యారెక్టరేషన్స్ మేజర్గా చూసుకుంటే అక్కడ ఆ పరిస్థితుల్ని వాడుకుంటున్నాడా, లేదంటే ఒక్కోసారి చూస్తే డెఫినెట్గా పాకిస్తాన్ వాళ్ళకి ఇంత నమ్మకంగా ఉంటున్నాడు అండ్ డెఫినెట్గా ఏదో ఒకటి చేస్తాడు, కానీ ఇంకా ఎప్పుడు అనేటువంటి ఒక ఇంటెన్సిటీ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది సినిమాలో. దానికోసమనే డైరెక్టర్ ఆదిత్య ధర్ కూడా డెఫినెట్గా ఆ విషయంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. బట్ ఏదేమైనప్పటికీ చాలా యాక్షన్ సీక్వెన్సెస్ తక్కువ ఉన్నా కానీ మేజర్గా అక్కడ ఇంటెన్స్ డ్రామానే ఎక్కువగా క్రియేట్ చేశాడు. సో మరి అది ధురంధర్ 2 అనేది టు బి కంటిన్యూడ్ అని కూడా సినిమా వేశారు. సో మార్చ్ 19న ఆ సినిమా ఎలాంటి సక్సెస్ చూస్తుంది, డెఫినెట్గా బ్యాక్గ్రాఫ్లో జరిగినటువంటి స్టోరీ ఏంటి, అండ్ ముందు కరాచీలో
ఎలా ఎదిగాడు ధురంధర్ 2 సంబంధించినటువంటి స్టోరీ అయితే మనం మార్చి 19న అయితే చూడబోతున్నాం. సో మరి ధురంధర్ చూసారా? చూస్తే మరి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి స్పై థ్రిల్లర్స్లలో మరి ఇది మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.